ఏలూరు జిల్లా ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ బీజేఏ అధ్యక్షులుగా పి నారాయణ, వైస్ ప్రెసిడెంట్గా సిటీ న్యూస్ తెలుగు రిపోర్టర్ దర్శి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీగా హరీష్, సెక్రటరీగా రాజ్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కిరణ్, వైస్ ప్రెసిడెంట్గా 6 టీవీ స్టాఫ్ రిపోర్టర్ సుమన్, వైస్ ప్రెసిడెంట్గా దూరదర్శన్ రిపోర్టర్ రెహమాన్ అలీ ఖాన్, చింతలపూడికి చెందిన సిటీ న్యూస్ తెలుగు రిపోర్టర్ డోలా దాసు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ సభ్యులందరినీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేస్తే వెంటనే పరిష్కరించేందుకు ముందు ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు జబీర్, కార్యదర్శి హరీష్, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు పగడం కళ్యాణ్, ఏపీడబ్ల్యూజేఎఫ్ అక్రిడేషన్ కమిటీ మెంబర్ శంకర్రావు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జనరేషన్ ఫెడరేషన్ నాయకులకు, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఏదైతే ఈ రోజున మరి ఏపీడబ్ల్యూజేఎఫ్ అనుబంధ సంఘమైన ఏపీబీజేఏ ఏలూరు జిల్లా ఎన్నికగా కాబడిన వీళ్ళందరికీ కూడా, కమిటీ సభ్యులందరికీ కూడా అందరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ముందుగా హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపుతున్నాను. మరి ప్రతిదీ కూడా మీరు ఇందాక చిన్న సమావేశం, నేను ఏదైనా సరే పిలిచినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా రావడం జరుగుతుంది. నేను ఊహించిన రీతిలో, అంటే నాకు రాజకీయాల కంటే మీలాగా నేను కూడా జర్నలిజంగా ప్రతి ఓడిని కూడా ప్రశ్నించేవాడిని. చైర్మన్గా చేసేటప్పుడు సమస్య పట్ల అనే ప్రశ్నించే నాయకత్వం నాలో ఉండేది. సమస్యను పెద్దలు చేయాలని చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి మ్యాక్సిమం నా వంతుగా నేను వాళ్ళిద్దరిని కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరికి కూడా. ఎందుకంటే కన్విన్స్ అయితే ఏ ఇబ్బంది ఉండదు, కన్విన్స్ అవ్వకపోతే ఇబ్బంది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు కూడా తెలుసు. వాళ్ళ ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం లాగానే ఉంటుంది. మనం అందరం నాశనం అయిపోతున్నాం కారణం మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే మూర్ఖులు చేసే పనికి ఏదైనా సరే అంతంత మనం దేశాలు అభివృద్ధి చెందుకుని చిన్న కారణంతో ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం ఉపయోగించుకొని ఒక మెట్టి వెనక్కి వేసినా మనకు తప్పు లేదని అనుకుంటే ఇవాళ, ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది యుద్ధం జరుగుతుంది అనేది కాదు, మనం కూడా ఎంత నష్టపోతాం అనేది భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందనేది మీ అందరూ కూడా తెలుసు. జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా కోరుకోవడం ఒకటే, ప్రతి విషయం కూడా మీ ద్వారానే ప్రజల్లోకి వెళ్తుంది. ఏ విషయం అయినా సరే మీకు అనేక సార్లు చెప్పాను, మంచి ఉన్నప్పుడు మంచిని తీసుకెళ్ళండి అని. ఎందుకంటే చెడు వెళ్ళిన స్పీడ్గా మంచి వెళ్తాం అనేది జరగదు. ఎందుకంటే ఆ విషయంలో నాది కూడా ఒకటి జరిగింది. పుట్టినరోజు వేడుకలు నేను చేసుకున్నా, అసలు నా జీవితంలో ఒక్కసారి చేసుకున్నా. ఎవరో ఒక ఎమ్మెల్యే దగ్గర జరిగితే అక్కడ జరిగినాయి, దానికి చందాలు వసూలు చేశారని ఒక బర్డ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నా ఫోటో పెట్టేశారు. నేను కేసు పెట్టా పర్సనల్ గా. వాడిని తీసుకురాలేదని ఎస్పీ గారికి డైరెక్ట్గా చెప్పాను. అసలు నేను ఒక ఎమ్మెల్యే కేసు పెడితేనే తీసుకురాదు, తీరా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నాకు 4 చోట్ల నుంచి ఫోన్ వచ్చింది. అంటే చెప్తే నేను వద్దని చెప్పాలి, కానీ నేను ఒకటే చెప్పాను. నేను ఎస్పీ గారికి నేను చెప్పిన తర్వాత ఇప్పుడు నేను వద్దని చెప్పలేను, నేను మాట్లాడి మీరు ఏదైనా సరి చేసి వెళ్ళిపోండి. డెఫినెట్ గా మీ అందరూ కూడా భవిష్యత్తులో ఏదైనా మంచి కార్యక్రమం కోసం మీరు ఏది చేసినా దానికి సహకరించడానికి నేను ముందుంటాను. డెఫినెట్ గా మంచి తీసుకెళ్లే దగ్గర ఇప్పుడు కూడా పొద్దున్న సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరో మలబార్ వాళ్ళు 5,18,000 చిన్న కార్యక్రమం అయినా ప్రజలకు ఉపయోగపడే పని కాబట్టి ఏలూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఏలూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా 66 మందికి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళ విద్య కోసం అనేది ఇవ్వడం జరిగింది. ఏం మంచి పని చేసినా సరే డెఫినెట్ గా మీ ముందు ఏదైతే ఉంటారో మీరు కూడా మంచి పని ప్రజల్లోకి తీసుకెళ్తాలో మీ వంతు సహకారం కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఈ కమిటీగా కొత్తగా ఎన్నిక కాబడిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం జరిగింది.